దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సానుకూలంగా పయనిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కెట్ విలువ 17 పైసలు తగ్గి 87.08గా ఉంది. ఇవాళ బంగారం ధర మళ్లీ తగ్గింది. గత వారం రోజుల్లో బంగారం ధర 2600 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే నిన్న కొంచెం పాజిటివ్ లో ఉన్న అంతకుముందు 3 days అయితే మార్కెట్ అయితే కంటిన్యూ గా నెగిటివ్ లో ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ థీమ్ వచ్చేసి గత కొన్ని రోజుల ఒకటే కారణం, ట్రేడ్ డీల్ అనేది ముఖ్య మెయిన్ అంశం అని చెప్పొచ్చు. ట్రేడ్ డీల్ 2 రోజులలో ముగుస్తుండడంతో కొంచెం ఇన్వెస్టర్లు అయితే కొంచెం ప్రెజర్ లో ఆలోచనలో పడ్డారు అండ్ ఆచితూచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పాలి. అండ్ ఎఫ్ఐఎల్ చూసినా కూడా మనకు అంటే సెల్లింగ్ సైడే ఉన్నారు. మెయిన్ వచ్చేసి ఎకనామిక్ డేటా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్ అండ్ ఫెడ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బేస్ తోనైతే యుఎస్ మార్కెట్లు కూడా కొంచెం ప్రెజర్ లో ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్లు ప్రెజర్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఇండియన్ మార్కెట్లు కూడా అయితే కొంచెం ప్రెజర్ అయితే కనిపించింది. నిన్న కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళినా సరే మార్కెట్ అయితే అంత స్ట్రెంత్ లేదని చెప్పాలి. నిన్న గురుప్రసాద్ కూడా డిస్కషన్ లో అదే చెప్పారు. మార్కెట్ లో స్ట్రెంత్ లేదు, పాజిటివ్ మూవ్మెంట్ అయితే కనిపించింది కానీ మార్కెట్ లో అయితే అసలు స్ట్రెంత్ లేదని చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే యాజ్ యూజువల్ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు గ్యాప్ డౌన్ తోనే మార్కెట్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. అండ్ కానీ కొంచెం మార్కెట్ కొంచెం మూవ్మెంట్ అంటే ఏషియన్ స్పెసిఫిక్ మార్కెట్ లో అయితే కొంచెం మూవ్మెంట్ కనిపించడంతో మళ్ళీ కొంచెం పాజిటివ్ సైడ్ అయితే మూవ్ అవడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 190 పాయింట్లు అప్లో ఉండి 81,828 అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ నిఫ్టీ చూసేస్తే 51 పాయింట్ల అప్లో ట్రేడ్ అవుతుంది. 24,872 దగ్గర అయితే పాజిటివ్ మూవ్మెంట్ లోనే కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి అంటే 65 పాయింట్లు అయితే పాజిటివ్ లోనే మూవ్ అవడం జరుగుతుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా కొంచెం మంచిగానే ఇండియన్ మార్కెట్ లో కాదు బ్రాడర్ మార్కెట్ లో కూడా మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కానీ ఎక్స్పర్ట్ చెప్పేందంటే మార్కెట్ లో మూవ్మెంట్ అంటే పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే మార్కెట్ లో అయితే ట్రేడ్ డీల్ సెట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్ అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఆలోచించాలని చెప్తున్నారు. ముఖ్యంగా మెయిన్ రీజన్ చూస్తే ఎర్నింగ్స్ కూడా Q1 ఎర్నింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆశాజనకంగా లేకపోవడం అనేది మార్కెట్ లో ఒక స్ట్రెంత్ లేవడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. మాన్సూన్ సంబంధించి కొంచెం కొన్ని ఏరియాలో మాన్సూన్ వల్ల లాభం ఉన్నా కొన్ని ఏరియాలలో మాత్రం వరదలు రావడం అది ఒక నష్టంగా బాగా వివరించవచ్చు. సో ఇండైరెక్ట్ గా దాని అగ్రికల్చర్ సెక్టార్ మీద అయితే బాగా ఎఫెక్ట్ పడ్డదని చెప్పాలి. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే గ్లోబల్ ఎఫెక్ట్స్ అండ్ లోకల్ ఎఫెక్ట్స్ తో అయితే మార్కెట్ కొంచెం ప్రెజర్ లోనే ఉంది. అయినా సరే కొంచెం అంటే మైనస్ లాస్ట్ 3 days నుంచి మైనస్ లోకి వెళ్ళడం వల్ల కొంచెం బయ్యింగ్ లో ఉండడం. సో మెటల్ అండ్ రియాలిటీ సెక్టర్ లో కొంచెం బయ్యింగ్ లోకి వెళ్ళడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ అంటే మిశ్రమ ఫలితాలు రావడం వల్ల పాజిటివ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ అయితే మార్కెట్ లో స్ట్రెంత్ లేదని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.